సంబంధించినటువంటి సిఎంఆర్ఐటి కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలట, గర్ల్స్ హాస్టల్లో కెమెరాలట. ఇంతకీ ఎవరు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కెమెరాలు? రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందే ఈ నిర్వాకానికి ఒడిగట్టిర్రు. పలుమార్లు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా నిన్న కాలేజీ యాజమాన్యం దగ్గర కూర్చొని ధర్నా చేసినటువంటి ప్రయత్నం చేసినా కూడా కాలేజీ యాజమాన్యం కానీ వార్డుని పట్టించుకోలేదు. పైపెచ్చు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఈ యాజమాన్యం మొత్తం కూడా దీన్ని పక్కదారి పట్టించేది, కమ్యూనికేషన్ని కట్ చేసింది, సిగ్నల్ని కట్ చేసింది. ఎక్కడా కూడా ఈ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని యాజమాన్యం అనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. సో ఇంతకు మించి దారుణం ఎక్కడ ఉండదు. గతంలో ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా ప్రభుత్వాలు కొంత దీన్ని అక్కడ యాజమాన్యం కట్టడి చేసే ప్రయత్నం చేసినా ఎక్కడికి వస్తే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి. ప్రభుత్వాలు ఒక విషయాన్ని తేల్చిన ఎట్టకేలకి, దాని నిజానిజాలు ఏంటనే అంశాన్ని మాత్రం ఎట్టకేలకు తేల్చాయి. కానీ ఇక్కడ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన ఘటనని బయటికి పొక్కకుండా మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం చాలా లోపలే కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఎస్, దీని గురించి మనం డైలీగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. వీడియోస్ కానివ్వండి, అక్కడ ధర్నా ఏంటి, దానికి సంబంధించి కార్యక్రమం ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం హెడ్లైన్స్ స్టార్ట్ చేద్దాం. హెడ్లైన్స్ తర్వాత ఇదే ప్రధాన అంశంగా ఈరోజు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. తొలి వెలుగు విషయానికి వస్తే హెడ్లైన్స్లో బిర్రున తాగిండ్రు, మద్యం అమ్మకాల్లో న్యూ ఇయర్ జోష్. వారం రోజుల్లో 1700 కోట్ల సేల్స్, 31న 282 కోట్లు, 30వ తేదీన 402 కోట్ల రాబడి. సో తర్వాత 200 కట్టలేక దంపతుల ఆత్మహత్య, కొన్నాళ్ళుగా ఫైనాన్సియర్ వేధింపులు, అసభ్యకర రీతిలో తిట్లదండకం, అనారోగ్య సమస్యలతో చెల్లించలేని స్థితి, గడ్డిమన్ తాగి భార్యాభర్త మృతి. ఇక మల్లారెడ్డి కాలేజీలో అమ్మాయిల నగ్న వీడియోలు, గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు. ఇక చిక్కుల్లో హీరో నాని, షూటింగ్లో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ మృతి. ఇక పక్కనే నేను శుద్ధపూస అంటూ ఆర్జీవి మాట్లాడిన మాటలు హైలైట్గా ఉన్నాయి. ఆ తర్వాత ఐఏఎస్ అరవింద్ కుమార్ అరెస్ట్. ఈ రోజు ఆయన ఈడీ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఇవి తొలి వెలుగు హెడ్లైన్స్. ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో ప్రజలకు చేరువైతేనే మనుగడ, వారి సమస్యలను పరిష్కరించండి, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లండి, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నేను మారాను, మీరు కూడా మారండి, ప్రజల్లోకి వెళ్ళండి అంటూ రేవంత్ రెడ్డి వారందరికీ హితవు పలికినట్టు తెలుస్తోంది. ఇక వాహనంతో బీభత్సం, అమెరికాలో చాలా బిజీ స్ట్రీట్లో ఒక వాహనం హల్చల్ చేసింది, సుమారుగా 10 మంది మరణానికి కారణమైంది. ఆ తర్వాత మేడ్చల్ షామీర్పేటకు మెట్రో, పక్కనే అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతలు అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, నిర్వహణ నిమిత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి అంటూ హైకోర్టు ఆదేశం. ఇక పంట బీమా పథకాల పొడిగింపు అంటూ ఒక వార్త. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలు. ఇక పక్కనే ఫార్ములా ఈ రేస్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ. ఈరోజు మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నేడు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి, ఫార్ములా ఈ కార్ రేసులో A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్. ఇక రేపు అరవింద్ కుమార్ విచారణ, ఈ నెల 7వ తేదీన కేటీఆర్. ఇక అనంత్ టైం చాలా కాస్ట్లీ బ్రో, అంబానీ వాడేటువంటి రిస్ట్ వాచ్ ఏదైతే ఉందో 22 కోట్లట, 22 కోట్ల రూపాయల వాచ్ అట అది. ఇక తల్లిని 4 చెల్లెలను చంపేశాడు. ఎక్కడిది? యూపీలోని లక్నౌలో ఘటన జరిగింది. ఇక 500 పాయింట్లు ఉదేశారు, 900 కోట్లు తాగేశారు. ఇక నేను మారాను, మీరు మారండి అంటున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడిన భేటీకి సంబంధించిన అంశాలను. ఇక పక్కనే మేడ్చల్ షామీర్పేటకు మెట్రో, మేడ్చల్ షామీర్పేటకు మెట్రో అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్, ఉత్తర ప్రాంత వాసులకు కొత్త సంవత్సర కానుక. ఇక ఆయిల్ ఫామ్ ఆశా కిరణం, తర్వాత మాజీ బ్యాంకర్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. పక్కనే ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు, ఆ తర్వాత సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. చంద్రబాబు మాట్లాడే మాటలకు సంబంధించి. ఆ తర్వాత బాలికల గురుకులాలను మహిళా ఐఏఎస్ సందర్శించాలి. ఇక రైతులకు కేంద్రం శుభవార్త, పంటల బీమా పథకాలకు కేటాయింపుల పెంపు, PMFBY RWBCI పథకాల కొనసాగింపు. అమెరికాలో ఓపీటీ మంటలు. ఇక పక్కనే ములుగు పర్యాటక వెలుగు, పర్యాటక స్థలంగా లక్నవరం చెరువులో 12 ఎకరాల దీవి అభివృద్ధి, ఐలాండ్ క్రియేట్ చేస్తున్నట్లు. అయితే ఇక వెలుగులో చూస్తే వాట్సాప్తోనే ఎక్కువ మోసాలు, తర్వాత న్యూ ఇయర్ కిక్కు 1694 కోట్ల రూపాయలు. ఇక శబాష్ పోలీస్, ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు. ఇక తైవాన్ను చైనాలో కలిపేసుకుంటామన్న చైనా ప్రధాని. ఇక మణికట్టు కోసి తల్లి చెల్లెలను చంపిండు. తర్వాత సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్, కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలు ముందుకెళ్దాం.
ఆ తర్వాత మేడ్చల్ షామీర్పేటకు మెట్రో నార్త్ సిటీ వైపుగా విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్. ఫార్ములా ఈ రేసు ఓ లొట్టపీస్ కేసు అట. అబ్బో. ఇక ఫసల్ బీమా మరో ఏడాది. తర్వాత ట్రక్తో ఢీకొట్టి కాల్పులు, అమెరికాలో ఉగ్రదాడి. హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు అంటూ నిన్న జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లోకి జీతాలు. ఇప్పటికే బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ. ఇక దిశాల హెడ్లైన్స్ చూస్తే డిఏపిపై సబ్సిడీ పెంపు. తర్వాత కవిత వర్సెస్ కేటీఆర్. స్థానిక ఎన్నికలు కీలకం అంటూ ఒక వార్త. తర్వాత మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో 5,278 కేసులు. ఇక నకిలీ రెగ్యులరైజేషన్. బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ అక్రమాలు. ఇక మావోయిస్ట్ అగ్రనేత తారక లొంగుబాటు. ఇక దీపాదాస్ ముంచి అవుట్ అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత భూభారతిలో పార్ట్ బికి పరిష్కారం అంటూ మరో వార్త. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూస్తే డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా. కాంగ్రెస్ సర్కార్ కొత్త మెలిక. అన్నం పెట్టే రైతులకు షరతుల. భరోసాకు కోత పెట్టేందుకు రేవంత్ కుట్ర అంటూ హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక తర్వాత RRRలో 12,000 కోట్ల స్కామ్. ఇక డీజీపీ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. సంధ్య థియేటర్ యాజమాన్యం పైన ఒక నోటీసులు. తర్వాత నార్త్ సిటీకి మెట్రో రైలు. ఇక స్టాలిన్ కటీఫ్ రేవంత్ కార్పెట్. అదానితో ఒప్పందాలపై రెండు ప్రభుత్వాల భిన్న వైఖరి. ఇక 926 కోట్ల రూపాయలు తాగేసిండ్రు. దళిత యువకుడిపై పోలీసు దాష్టికం అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత గురుకులాల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లదంటూ మరో వార్త. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో హెడ్లైన్స్ ఈ రకంగా ఉన్నాయి. మొత్తం అన్ని వార్తా కథనాలు కూడా ప్రధాన అంశంగా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం ఉంది. ఇక తొలి వెలుగు బ్యాన్ రైట్గా మీరు చూడొచ్చు.